హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పెరుగుతో అప్పటికప్పుడే చేసుకునే చల్ల పునుకులండి. చిన్న పునుకులు గోధుమ పిండితో చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. లోపలంతా కూడా చాలా గుల్లగుల్లగా కమ్మగా ఉంటాయండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అప్పటికప్పుడే మనం దోశల పిండి అలాంటిది లేనప్పుడు ఇలా ఈ ప్రాసెస్తో చిన్న పునుగులు అనేవి చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా, 1 గిన్నె నిండా గోధుమ పిండి తీసుకోండి. అలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా, అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో అరకప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో కప్పు పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి 3 బాగా కలిసేంత వరకు కలుపుకోండి. గరిటతో కన్నా చేత్తోనే కలుపుకున్నట్లయితే పిండి అంతా కూడా కరెక్ట్గా సాఫ్ట్గా కలుస్తుందండి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. చేత్తోనే బీట్ చేస్తున్నట్లుగా ఎక్కువసేపు కలిపినట్లయితే గోధుమ పిండితో వేస్తున్నాం కదా, పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనం పునుకులు వేసుకున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. లోపల పిండి అనేది లేకుండా కమ్మగా వస్తాయండి. ఇలా నేను చూపించే విధంగా పిండిని ఒక 5 నిమిషాలైనా బీట్ చేయండి. బాగా కలుపుకోండి. దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడే హెల్తీగా ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. ఈ లోపుగా మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇలా 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా పిండిని చేత్తోనే బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి. పిండి 4 గంటలైనా నానబెట్టుకోండి. కనీసంగా 2 గంటలు నానబెట్టుకోండి. ఈ లోపుగా చట్నీ చేద్దాం. చట్నీకి కావాల్సినవండి: పుట్నాల పప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని జార్లో వేసుకోండి. అలాగే వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోండి. 6-7 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. 1 రెబ్బ చింతపండును కూడా నానబెట్టుకుని అలా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసానండి. అల్లం టేస్ట్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి ఓన్లీ కొబ్బరి పల్లీల చట్నీనే చేసుకోండి. కొబ్బరి పుట్నాల చట్నీనే చేసుకోండి. మొత్తం కూడా మెత్తగా నలిగింది కదా, ఇదంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పోపు రెడీ చేసుకుని పోపు కూడా అలా చట్నీలో కలిపేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా. మీరు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి. నేను పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ చేశాను. చట్నీ గిన్నె పక్కన పెట్టేసుకుని నానిన తర్వాత పిండిని చూద్దాం. నానిన పిండిని మనం అసలు ఏమి కదిలించకుండా అలాగే పిండిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక సైడ్ నుంచి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న పునుగులుగా వేసుకోండి. నానిన తర్వాత పిండిని మనం మరలా కలపాల్సిన పని లేదండి. అలా నానిన పిండిని డైరెక్ట్గా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పునుగులుగా వేసుకోండి. ఇలా వేసుకుంటేనే పునుగులు అనేవి పొంగుతూ టేస్టీగా వస్తాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోండి. పిండి అనేది కొంచెం నానిన తర్వాత జారుగా వచ్చినట్లయితే 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కానీ
బియ్య పిండి కానీ వేసుకుని కొంచెం పిండిని గట్టిగా కలుపుకోండి. లేదంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇంకా రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా నానబెట్టుకున్న పిండి అంతా కూడా డీప్ ఫ్రై చేసుకుని చిన్న పునుగులుగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోవటమే. లోపల చాలా గుల్లగుల్లగా వచ్చాయండి, చూసారా? చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. మనం గోధుమ పిండితో చేసినా కూడా పెరుగు కలిపాం కదా, అలాగే 2 గంటలు నానబెట్టాం. పిండి అంతా కూడా చాలా కరెక్ట్గా వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి దోశల పిండి లేనప్పుడు ఇదే విధంగా గోధుమ పిండితో చిన్న పునుకుల్ని వేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.